జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ డిమాండ్. చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వపు బోండా ఉమామహేశ్వరరావు. క్వాడ్రివల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలు. ఏపీ ఎన్జీఓ ఎన్నికల్లో ఉద్యోగులంతా తమ ప్యానెల్ను బలపరచాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన అలపర్తి విద్యాసాగర్ కోరారు. 10 లక్షల మంది ఉద్యోగులు ఇచ్చిన ప్రోత్సాహంతో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చాలా వరకు రాబట్టామని అన్నారు. ఇంకా పెండింగ్లో ఉన్న బకాయిలు రాయితీలు సాధించేందుకు సాగర్ రమణ ప్యానెల్ సభ్యులను తిరిగి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడిగా అలపర్తి విద్యాసాగర్ తన ప్యానెల్ ప్రతినిధులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. పాత బస్టాండ్ నుంచి గాంధీనగర్లోని ఎన్జీఓ హోం వరకు వేలాది మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా ఉద్యోగుల కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ నామినేషన్ ర్యాలీ అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ కార్యవర్గ సభ్యులంతా సాగర్ రమణ ప్యానెల్ను బలపరచాలని కోరారు. గత 30 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్జీఓ నాయకత్వానికి ఉద్యోగులు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఉద్యమ ప్రస్థానంలో తనను ముందుండి నడిపించారని అన్నారు. ప్రభుత్వం నుంచి 13,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రాబట్టగలిగామన్నారు. సంఘ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యవర్గ ఎన్నికల్లో మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ, మరి 25 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఇవాళ ఒక ప్యానెల్గా నామినేషన్ వేస్తున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా నాయకత్వానికి మిగతా అన్నిటికీ కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రస్థానంలో భాగంగా నన్ను ముందుంచారు. మరి మరొకసారి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా నా ప్యానెల్తో వాళ్ళ నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వేలాదిగా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మరి ఉద్యోగులందరికీ కూడా మరి వచ్చే 3 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్కి సంబంధించిన ఈ బాధ్యతను మా మీద ఉంచి మరి మనకు సంబంధించిన అనేక విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపుని చాలా వరకు ఒక 13,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు చెల్లింపు చేశాం. మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ని ఇచ్చేసాం. డిఐ ఇప్పించుకోవడం, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చేయించుకోగలిగాం. పెన్షనర్స్కి ఎడిషనల్ కోవటము, పెన్షన్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషను, వేతన సవరణ అయ్యారు. ఇది ఇటువంటి అలాగే ఏదైతే 60 నుంచి 62 సంవత్సరాలు మన పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకి గురుకులాలకి రావాలో వాళ్ళకి పెన్షనర్స్కి ఎడిషనల్ కోవటం ఉందో, మరి 2004కు ముందు ఉన్న వాళ్ళకి సిపిఎస్ను ఓపీఎస్లోకి తీసుకురావటము, ఇటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రస్థానాన్ని ప్రారంభించాం. మరి కొండలాగా గత 6 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన బకాయిలన్నింటినీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. కొండ మొత్తం అట్లాగే ఉంది. అందువల్ల రాయి బండ తీసుకుంటూ వస్తున్నాం. అందుకని మరొకసారి ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున మరి సాగర్ రమణ ప్యానెల్ సభ్యులందరినీ కూడా ఆదరించి మమ్మల్ని మరి రాష్ట్ర కార్యవర్గంలోకి తిరుగు ఎన్నుకొని గురుతర బాధ్యతనంతా కూడా మా మీద ఉంచుతారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ డిమాండ్ చేశారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రతి బడ్జెట్లోనూ అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు బడ్జెట్లో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని మారేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ బీసీ సంఘ నేతలు బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ నేతృత్వంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొని బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మారేష్ మాట్లాడుతూ జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు ప్రతి బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప వారి అభివృద్ధికి ప్రార్థన అయితే ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర నిధులు కేటాయిస్తే బీసీల అభివృద్ధి సాధ్యం కాదని ఈ బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
డాక్టర్ ఎన్ మారేష్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బీసీలు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు అభివృద్ధి చెందింది, రాష్ట్రం అభివృద్ధి చెందదు. బీసీల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా సబ్ ప్లాన్కి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఇటీవల ప్రకటించినటువంటి బీసీ కార్పొరేషన్లో వారి జనాభా ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్ సంఖ్యను పెంచాలి, బీసీ హాస్టల్స్ సంఖ్య పెంచాలి, బీసీ గురుకులాల సంఖ్య పెంచాలి. అదేవిధంగా స్కాలర్స్ ఏదైతే విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్నారో రీసెర్చ్ స్కాలర్స్ కానీ, పీజీ విద్యార్థులు కానీ, డిగ్రీ విద్యార్థులు కానీ పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలకు అనుగుణంగా వారికి స్కాలర్షిప్లు పెంచాలంటే బడ్జెట్లో పెద్ద. నా పేరు రాధారి బల్లబాబు, ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ బీసీసీల కార్యదర్శి. ఈరోజు రేపు రాబోయే బడ్జెట్ సమావేశాల కారణంగా ముఖ్యంగా మాన్య శ్రీ నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే బీసీ యాక్ట్ తీసుకొచ్చినందుకు మాకు బీసీల మీద కులంతో దోషం చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా వేదన గురి చేస్తున్న ఆ యాక్ట్ని తీసుకొచ్చినందుకు మా అందరికీ ముఖ్యంగా మాన్య శ్రీ నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. అట్లాగే రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో బీసీలకు 20,000 కోట్లు ప్రకటించి ముఖ్యంగా నేరుగా బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు బీసీ యొక్క సామాజిక వర్గానికి అందరికీ బీసీలకి నేరుగా రుణాలు ముందుంచి అందజేయాలని చెప్పి కోరుతూ, అట్లాగే రాబోయే రోజుల్లో కూడా బీసీల మీద ఎటువంటి దాడి జరిగిన బీసీ యాక్ట్ బాగా తీసుకొచ్చినందుకు బిల్లు ప్రవేశపెట్టి మా అందరి కోసం చేసినందుకు ముఖ్యంగా ఈ యొక్క నారా చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నమస్కారం. వైసీపీ తిరుమల లడ్డూని కల్తీ చేసి కల్తీ జరిగిందనే నిర్ధారణ అయినా అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని జనసేన పార్టీ నాయకులు మండిపడ్డారు. నీచ రాజకీయాలతో ప్రజలను పక్కదారి పట్టించాలని వైసీపీ చూస్తోందని స్పష్టం చేశారు. భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, రాష్ట్ర నాయకులు గంజ చిరంజీవి, మాజీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దెల రామకృష్ణ, జనసేన కార్పొరేటర్లు పాల్గొని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రసాయనాలు కలిపి పవిత్రమైన లడ్డూని కల్తీ చేశారన్నారు. కల్తీ జరిగిన విషయాన్ని సుప్రీంకోర్టు డైవర్షన్లో జరిగిన సిట్ నివేదికలో నిగ్గు తేలిందన్నారు. అయినా వైసీపీ అసత్యాలు ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో గొడవలు సృష్టిస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు కొన్ని వాస్తవాలను తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరుపతి లడ్డు అంటే ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రసాదం. అటువంటి ప్రసాదం కోసం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకొని ప్రసాదం కోసం క్యూలో ఉండి ప్రసాదాన్ని తీసుకున్న తర్వాతే తిరుమల నుండి బయలుదేరతారు. అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేసి శ్రీవారికి ప్రసాదానికి ఎంతో మచ్చ తీసుకొచ్చారు, మాయని మచ్చ. మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. తిరుపతి లడ్డు ఒకసారి తినగానే మళ్ళీ తినాలనే ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది. అటువంటి లడ్డూని అపవిత్రం చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దేవస్థానం పాలకవర్గం, పర్చేజ్ కమిటీ, ఆ పర్చేజ్ కమిటీలో కూడా ఎంతోమంది ఈఓ, జేఈఓ, పర్చేజ్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఉన్నారు, చాలామంది ముఖ్యులు ఉన్నారు. ఆ పర్చేజ్ కమిటీ కూడా ఆ లడ్డు ప్రసాదానికి తయారు చేయడానికి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ అంటే డైరీ ఉండాలి వారికి. ఆ డైరీలో ఆవు పాలు, ఆవు నెయ్యి కావాలి అంటే ఆవు పాలు, వెన్న. ఇవాళ కూడా వాడు వచ్చాడు, అమర్నాథ్ ఒకడును ఆయన కరణం ధర్మశ్రీ గారు, ఇద్దరు పెద్ద మనుషులే. వాడు గతంలో ఎక్స్ మినిస్టర్ కూడా. సరే మినిస్టర్ అంటే ఏం లేదు, గుడ్డుకిను ఎక్కి కూడా తేడా తెలియకుండా చేశాడు, మేము కాదంట్లా. కానీ ఏం సంబంధం? కులంకి దానికి ఏం సంబంధం? ఏదో పెద్ద ఎత్తున అంట వైజాగ్ నుంచి కుల సంఘాలు తీసుకొచ్చా అంట. ఏ కుల సంఘాలు అమర్నాథ్ రెడ్డి? నేను అడుగుతున్నాను నిన్ను. వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కాపులు వచ్చారా? లేకపోతే వైజాగ్ నుంచి కాపు సంఘాలు వచ్చినాయి అక్కడికి?
నలుగురు నేసుకుని వచ్చి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్ద ఎత్తున 250 కార్లు వచ్చాయంట. అక్కడ చూస్తే మా వాళ్ళకి ఫోన్ చేశాను, లోకల్ ఒక 25 కార్లు కనిపిస్తున్నాయి కానీ మా కేడా 250 కార్లు కనపడలేదు. అసలు ఎలా సంబంధం కులంకి దానికి? అమ్మటి రామకు గారు షర్టు చూసావా? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటాడు ఇక్కడ. ఎవరో రాజకీయ నాయకులు ఎవరిని చూడాలి నేను, మరి సీనియర్ పొలిటీషియన్ అయినా ఏ రాజకీయ నాయకుడిని చూడాల? ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి యొక్క ఫోటోని షర్ట్ల మీద వేసుకుని తిరిగేవాడిని ఎవరిని చూడాల? జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుని అతను తిరుగుతుంటే అతన్ని తీసుకొచ్చి కాపులు గంట కడతావు నువ్వు. అతనే చెప్పాడు కదా గతంలో, ఒకసారి వేసుకుని చూసుకోను. నేను నేను జగన్మోహన్ రెడ్డి యొక్క కాళ్ళ దగ్గర ఉంటాను, జగన్మోహన్ రెడ్డికి బానిసనే, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కట్టు బానిసనే అని చెప్పినాడు. వాడెట్లా కాపు అవుతాడు? వాడికి కాపుకులకు సంబంధం ఏంటి? అంటే మీరు ఎటు తీసుకెళ్దాం అనుకున్నారు? మీ ఆలోచన ఏంటి అసలు? మీకు కావాల్సింది ఎప్పుడు కూడా మీ నాయకుడికి 1 శవం, 2 కులం, 3 మతం. ఆ 3 తప్పితే మీరు చేసినటువంటి రాజకీయం ఏముందా? ఈ 18 నెలల్లో ఎప్పుడైనా మీ నాయకుడు వచ్చేసి ఏదైనా మా ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఏదైతే హిందూ భారతదేశం అని ప్రపంచంలో పిలువబడేటటువంటి భారతదేశం 140 కోట్ల ప్రజానీకమే కాకుండా ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మా ఆరాధ్య దైవంగా కొలిసే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ స్వామికి కులాలు, మతాలు, ప్రాంతాలతో పని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచం నుంచి అన్ని మూలల నుంచి వచ్చి వారి దర్శనం చేసుకొని ఆ మహాప్రసాదం అయినటువంటి తిరుమల లడ్డూని స్వీకరించి వారు తింటమే కాకుండా ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకి, బంధువులకు కూడా ఆ ప్రసాదాన్ని అందించడం పరిపాటి. అటువంటి మహాప్రసాదాన్ని, ఆ ప్రసాదాన్ని యొక్క క్వాలిటీని దిగజార్చే విధంగా, హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, సనాతన ధర్మాన్ని నిర్మూలన చేసే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం మొత్తం జరుగుతున్న పరిణామాలు మనందరం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలోనే పేరెన్నిక గన్న మహాపుణ్యక్షేత్రం తిరుమల. ప్రపంచ దేశాల నుంచి విచ్చేసే భక్తులకి పరిపూర్ణమైన దర్శనం అయిపోయింది అనిపించేది ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రసాద స్వీకరణ అనంతరమే భక్తులందరూ కూడా పరిపూర్ణంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నామనే తృప్తి కలిగే ఆనవాయితీ మనం చూస్తున్నాం. 15వ శతాబ్దం నుంచే తిరుమలలో ప్రసాదం అనే సిస్టమ్ ఉంది. దాని బ్రిటిష్ వాళ్ళు కూడా ఎంతో గౌరవించి ఎంతో విలువనిచ్చారు తిరుమల ప్రసాదానికి. 84 ముందు దాకా మనుషులు తయారు చేసే లడ్లు, 84 తర్వాత యంత్రాల ద్వారా లడ్లు తయారు చేయవలసిన పరిస్థితి, అంత డిమాండు భక్తుల నుంచి రావడంతో ఆనాడు ఏర్పాటు చేయటం జరిగింది. మన అందరికీ తెలుసు తిరుమల లడ్డు ఎటువంటి టేస్ట్ ఉంటుందో. అది ఒక్క పలుకు చాలు పరిపూర్ణంగా. గతంలో లడ్లు ఎంత డిమాండ్గా ఉండేవో మనందరికీ తెలిసిందే. ఎందుకు? ఇతర దేవాలయాల కన్నా, ఇతర ప్రాంతాల కన్నా అత్యంత విలువల కలిగి, రుచి కలిగి ఉన్న ప్రసాదం తిరుమల ప్రసాదం. గత ప్రభుత్వంలో వాళ్ళే చెప్పారు. దేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో 2వ అతిపెద్ద పుణ్యక్షేత్రం విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయం. తమిళనాడులోని వేళాంగిణి మాత ఆలయం తర్వాత అంతటి విశిష్టత కలిగిన క్షేత్రం ఇది. ఈ ఆలయంలో ఈ నెల 9వ తేదీ నుంచి 3 రోజుల పాటు 102వ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో క్రీస్తు విశ్వాసులు తరలిరానున్నారు. పవిత్రమైన గుణదల కొండపై ఈ నెల 9, 10, 11 తేదీల్లో మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు విజయవాడ కథోలిక పీఠం బిషప్ రాజారావు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ మేరకు
ఆలయ కమిటీ తిరునాళ్ల ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. యాత్రికులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను నిమగ్నమైంది. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆలయ గురువులు చెబుతున్నారు. 1937 నుంచి గుణదల మేరీమాత ఆలయంలో ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. కాలక్రమంలో యాత్రికుల సంఖ్య పెరగడంతో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. 1946లో కొండ ఎగువన ఉన్న మరియమాత స్వరూపం వద్ద సమిష్టి దివ్య బలి పూజలు నిర్వహించేందుకు బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు. శిఖరాగ్రానికి చేరుకునే కాలిబాటలను విశాలపరిచారు. 1951లో మేరీమాత స్వరూపం వద్ద ఆర్చ్ నిర్మించారు. ప్రస్తుతం సకల వసతులతో ఈ ఆలయం భక్తులకు చేరువైంది. సాధారణ రోజుల్లో వేలాదిగా భక్తులు వచ్చి మరియ తల్లిని దర్శించుకుంటారు. విజయవాడ భవానీపురం బాబూరి గ్రౌండ్స్ నందు ఘనంగా నిర్వహించిన చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగిన హనుమాన్ చాలీసా 108 పారాయణలో ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సాంకేతికంగా, భౌతికంగా అభివృద్ధి ఎంత వేగంగా జరిగినా విలువలతో కూడిన అభివృద్ధి నిజమైన ప్రగతి అని, భగవద్గీత బోధించే స్వార్థరహిత కర్మ, నైతిక నాయకత్వం తమ ప్రభుత్వ పాలనకు మార్గదర్శక సూత్రాలుగా కొనసాగుతున్నాయని తెలిపారు. సమాజానికి 76 ఏళ్ల సేవ స్ఫూర్తిదాయకం. గత 76 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను ప్రజల్లో పెంపొందిస్తూ సమాజ హితానికి చిన్మయ మిషన్ అందిస్తున్న సేవలు నిజంగా స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో సానుకూల దృక్పథాన్ని, మానవీయ విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈత అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది ప్రాణాలు కాపాడగల గొప్ప నైపుణ్యమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈత వంటి కళను ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం అవసరమని పేర్కొన్నారు. గత 26 ఏళ్లుగా నిరంతరంగా కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలను నిర్వహిస్తున్న ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయమని కొనియాడారు. యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే ఈ ప్రయత్నాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలు ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పోటీల్లో పాల్గొనడానికి చిన్నారుల నుంచి యువత వరకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. 1.5 కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించిన ఈ రివర్ క్రాస్ ఈత పోటీలో క్రీడాకారుల శారీరక సామర్థ్యానికే కాకుండా మానసిక ధైర్యానికి కూడా పరీక్షగా నిలిచాయి. నీటి ప్రవాహాన్ని ఎదుర్కొంటూ పోటీదారులు చూపిన పట్టుదల అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అసోసియేషన్ సభ్యులతో కలిసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈత అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది ప్రాణాలు కాపాడగల గొప్ప నైపుణ్యమని తెలిపారు. నమస్కారం. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా 26వ సంవత్సరంగా కృష్ణా రివర్ 1.5 కిలోమీటర్ అక్రాస్ కృష్ణా రివర్ ఈత పోటీని నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా అన్ని ఏజ్ గ్రూప్ పిల్లలు 15 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాల వరకు పాల్గొంటూ ఉన్నారు. పాల్గొని కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా 1.5 కిలోమీటర్ని ఎంతో ధైర్యంగా వాళ్ళు ఏమాత్రము భయం లేకుండా వాళ్ళు ఈదగలుగుతున్నారు. ఇది మంచి పరిణామం. స్పోర్ట్స్ మనం ఎంత ప్రమోట్ చేస్తే ఆ పిల్లల్లో ముఖ్యంగా ఫిట్నెస్, అలాగే వాళ్ళకి చైతన్యం, అలాగే వాళ్ళ అకాడమిక్స్లో అయితేనేంటి, అలాగే లైఫ్లో ఎక్సెల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. వందలాది మంది పిల్లలు వాళ్ళ వచ్చి ఎంతో ఉత్సాహంగా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణా నది అనేది ఒక అసెట్. దీన్ని మనం ప్రాపర్గా ఈ అవకాశాన్ని వాడుకుంటే పర్యాటక రంగంలో దీన్ని పెంపొందించడానికి, అలాగే వాటర్ స్పోర్ట్స్ రంగంలో దీన్ని అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మనకు ఎకానమీ పెరుగుతుంది, ఇక్కడ టూరిజం పెరుగుతుంది, అలాగే స్థానికులకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, అలాగే మంచి మోటివేషన్ ఉంటుంది, యూత్స్లో మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మన జిల్లాలో చేయాలి. కృష్ణా నది ఒక వనరులుగా మనం వాడుకొని కృష్ణా నదిలో మరిన్ని ఇటువంటి యాక్టివిటీస్ చేసి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం తీసుకురావాలి. దీని ద్వారా ఎకనామీ కూడా టూరిజం ఎంతో ఉంటుంది. కాబట్టి
ఈ సర్వీస్ సెక్టర్ అడ్వాన్స్మెంట్లో అలాగే టూరిజం అడ్వాన్స్మెంట్లో ఇటువంటి ఈవెంట్స్ రోల్ చాలా ఉంటుందని నేను భావిస్తాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసి నిర్వహిస్తూ అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని, ముఖ్యంగా ఇక్కడ చూస్తే పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్డిఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, అలాగే స్థానిక బోర్డు సంస్థలు, అలాగే అక్వాడేవిల్స్ వాళ్ళు ఎంతో నిబద్ధతతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు మన జిల్లాలో చేయాలి. దీనికి జిల్లా యంత్రాంగం నుంచి కావాల్సిన అన్ని సహకారాలు ఎప్పుడు చేస్తామని తెలియజేస్తాను. నా పేరు లింగిపల్లి రామకృష్ణ. నేను ఆక్వాడేవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి మా అసోసియేషన్ లైఫ్ చైర్మన్ శ్రీ గోకరాజ్ గంగరాజు. మరి 30 మందితో ప్రారంభమైనటువంటి మా ఆక్వాడేవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా చైర్మన్ గారు గోకరాజ్ గంగరాజు గారి సహాయ సహకారాలతో అసోసియేషన్ ప్రాంగణం పెరిగింది. అసోసియేషన్లో అనేక రకాల హెల్త్ యాక్టివిటీస్కి సంబంధించిన సౌకర్యాలు పెరిగినాయి. అదేవిధంగా మాకు 2300 మంది మెంబర్స్గా ఈరోజు ఆక్వాడేవిల్స్ వర్ధిల్లుతుంది. మరి ఈత పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం మా చైర్మన్ గారి సహాయ సహకారాలతో ఇది 26వ సంవత్సరం అమ్మవారి దయతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ప్రతి ఏటా మేము సమ్మర్లో పిల్లలకి 300 మంది పిల్లలకి ఉచితంగా మేము ఈత నేర్పిస్తున్నాం. అది సుమారుగా ఒక 17-18 సంవత్సరాల నుంచి చేస్తాం. మన సామాజిక బాధ్యతగా మన ఆరోగ్యం కోసం ఆక్వాడేవిల్స్లో ఈత కొడతాం, స్విమ్మింగ్ చేయడం కాకుండా వాలీబాల్, షటిల్, యోగా, వాకింగ్ అనేక రకాల హెల్త్ యాక్టివిటీస్ తోటి మరి మా సంస్థ నడుస్తుంది. మరి మనతో పాటు మన సమాజాన్ని కూడా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలి అని ఒక మా చైర్మన్ గారి పిలుపు మేరకు ప్రతి ఏటా పిల్లలకి ఆయన గంగరాజు గారి గెస్ట్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పిల్లలు 300 మందికి ఉచితంగా మేము ఈత నేర్పిస్తున్నాం. అదే కాకుండా పర్యావరణ పరిరక్షణ పేరుతో మరి ఆక్వాడేవిల్స్ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి హంసలదీవి వరకు 105 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ కూడా నిర్వహించాం. అలాగే అమరావతి వైపు కూడా 2 సార్లు 42 కిలోమీటర్లు ఈ గ్రామాలన్నీ కూడా పర్యావరణాన్ని కాపాడండి, ప్లాస్టిక్ని త్యజించండి అనే ఒక స్లోగన్ తీసుకొని ఈ గ్రామాలన్నీ కూడా అవేర్నెస్ చేశాం. అనేక రకాలుగా మరి రమేష్ కుమార్ ఆక్వాడేవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నాను. నేను గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 26వ సంవత్సరం ఈసారి ఎప్పుడూ లేనంతగా 630 మంది పాల్గొన్నారు. ఈ పాల్గొనడానికి తల్లిదండ్రులు అట్లాగే వాళ్ళ స్టాఫ్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. పాల్గొన్న సభ్యులందరికీ, విద్యార్థులకి, అలాగే ఈ సహకరించిన డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, ఇతర ఎవరెవరైతే మాకు సహకరించారో మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ స్విమ్మింగ్ అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల అవేర్నెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. చాలాసార్లు మనం వార్తల్లో చూస్తుంటాం, పిల్లలు నీళ్ళలో మునిగి చనిపోయారని. అవేర్నెస్ మీడియా వారికి రాష్ట్రంలో ఇండియన్ ఆయిల్ డీలర్స్ సమస్యలు పరిష్కరించడమే తమ లక్ష్యంగా 100 రోజుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు తెలిపారు. గత 3 ఏళ్ల నుండి దేశవ్యాప్తంగా 41,000 మంది డీలర్స్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మెయింటెనెన్స్ కింద ఐఓసీ కంపెనీ యాజమాన్యం 750 కోట్ల రూపాయలు దొడ్డిదారిన తీసుకోవడం సరికాదని మండిపడ్డారు. ఆయిల్ కంపెనీ నిర్వాహకులు తీరు వల్ల డీలర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గత 10 ఏళ్ల నాటి నుండి ఈనాటి వరకు డీలర్స్ కంపెనీ వారు డీలర్స్కి లీటర్ పెట్రోల్ అతి తక్కువ మార్జిన్కు ఇవ్వడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని తాడిగడప కొత్త ఆటోనగర్లో ఓ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియన్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ నూతన లోగోను యూనియన్ సీనియర్ నాయకులు నారాయణ ప్రసాద్ ఆవిష్కరించారు. సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆయిల్ డీలర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ 1600 పైగా బంకులు ఉన్నాయని, ఖర్చులు పెరిగిపోతున్నాయి తప్ప ఆయిల్ కంపెనీలు డీలర్స్కి ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని చెప్పారు. డీలర్ మార్జిన్ పెంచే విధంగా ఇండియన్ పెట్రోల్ కంపెనీ యాజమాన్యం చొరవ తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు ఐఓసిఎల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ బంకులు అందరికీ కలిసి ఒక ప్లాట్ఫామ్ లాగా అవ్వాలని చెప్పి స్టేట్ బాడీ
అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యాం ఫస్ట్ టైం. సో ఆ బాడీ జనరల్ బాడీ ఎలక్షన్స్లో ఇవాళ నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయింది. నా పేరు గుడివాక శ్రీనివాసరావు. మాది పెట్రోల్ బంక్ అవనిగడ్డ దగ్గర కోడూరు, కృష్ణా జిల్లా. సో నేను 15 సంవత్సరాల నుంచి ఐఓసిఎల్ డీలర్గా ఉంటున్నాను. ఫస్ట్ ఇక్కడ మన కృష్ణా జిల్లా అసోసియేషన్ ఉంది ఒకటి. ఆ అసోసియేషన్లో ఒక యాక్టివ్ మెంబర్గా ఉండటం వల్ల నేను చేసే పనితనం గురించి గుర్తించి కొంతమంది నాయకులు నన్ను స్టేట్ బాడీలో ప్రెసిడెంట్గా అయితే బాగుంటుంది మీ సర్వీసెస్ అనే ఉద్దేశంతో ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయింది. తర్వాత కామన్గా ఈ బాడీ ఫామ్ అవడానికి ముఖ్య కారణం పెట్రోల్ బంకులుగా బయట చూసే జనాలకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది బిజినెస్ చూస్తానికి. పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే చాలా లుక్రేటివ్గా, కానీ యాక్చువల్గా డీలర్స్గా మేము పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పే పరిస్థితి లేదు. చెప్పినా మీరు ఎవరు నమ్మరు, జనరల్ పబ్లిక్ జనరల్గా. అది దేనివల్ల అంటే పూర్వం విజయవాడ ఆటోనగర్ నేను పెట్రోలియం ట్రేడ్లో సర్వీసు గత ట్రేడ్ సంఘాల ద్వారా చాలాసార్లు తీసుకొస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్ట్ అయిన ఆయన మా అందరికీ నమ్మకంగా ఆయన చేస్తున్న పనులు ఇప్పటికే చేశారు బోర్డుని. ఆయన చెప్పడం కూడా జరిగింది. 1,000 కోట్లలో 100 కోట్లలో మాకు ఇవ్వాల్సి వస్తుంది 3 కంపెనీలు అనేది కూడా ఇప్పించే స్థితి కూడా ఉంది. కారణాలు ఏంటంటే పరిపాలనలో దక్షుడుగా నిరూపించుకుని ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు అవన్నీ వద్దు నాకు, ఆయన వచ్చి కోడూరులో చిన్న గ్రామంలో పెట్టుకుని పడుతున్న ఇబ్బందులు చెప్తూ వచ్చారు. అవన్నీ సాల్వ్ అయ్యాయి, ఎక్కడికి వెళ్ళాం. అలాంటి నమ్మకం మాకుంది. మా డీలర్లకి అందరూ ఆయన్ని ఏమైనా సరే ఆయన ద్వారా మనకి ఒక పెట్రోల్ బంకు రోజుకి 1000 లీటర్లు అమ్మే బంకుని 2000 లీటర్లు 3000 లీటర్లు అమ్మాలని గట్టిగా ఫోర్స్ఫుల్గా మంత్ ఎండ్లు కూడా వాళ్ళు టార్గెట్లుగా ఆయిల్ డంపింగ్ చేయటం, ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. మా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికైన శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పారు. సో ఇటువంటి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాలని ఒక తాటి మీదకి రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లందరం వచ్చి ఈరోజు ఇండియన్ ఆయిల్ అసోసియేషన్ డీలర్స్ అసోసియేషన్ని ఫామ్ చేసుకొని నూతన బాడీని ఎన్నుకోవడం జరిగినది. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ఇండియన్ ఆయిల్ అసోసియేషన్ తరఫున డీలర్లందరిలో కూడా మంచి చేస్తారని కోరుతూ విజయవాడ నగరంలో జాతీయ స్థాయి కుంఫు పోటీలు ఘనంగా జరిగాయి. సుమారు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఎంపిక చేయనున్నట్లు కుంఫు మాస్టర్ నాగేశ్వరరావు తెలిపారు. 1 టౌన్లోని మడపాటి సత్రంలో కుంఫు మాస్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో జాతీయ స్థాయి కుంఫు పోటీలు జరిగాయి. కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 12 మంది క్రీడాకారులు ఈ కుంఫు పోటీలో పాల్గొన్నారు. మొత్తం 4 రకాల ఈవెంట్స్ నిర్వహించారు. బాడీ ఫిట్నెస్, వెపన్స్, నాన్ జాయ్ స్టిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించామని కుంఫు మాస్టర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలియజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని, క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆస్ట్రాలజీ సంస్థ ప్రతినిధి పనికుమార్ మాట్లాడుతూ కుంఫు మాస్టర్ నాగేశ్వరరావు నేతృత్వంలో ఎంతో మంది చిన్నారులు కుంఫు పోటీలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను కుంఫు మాస్టర్. గత 23 సంవత్సరాల నుంచి గల్లా ప్రకాశం మా గ్రాండ్ మాస్టర్ గారు, మేము ఆయన దగ్గర 23 సంవత్సరాలు నేర్చుకున్నాము. ఇప్పుడు ఇది జరగబోయేది జాతీయ స్థాయి అంటే నేషనల్ ఈవెంట్ అండి. మనకు కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, బెంగళూరు ఎన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు రావడం జరిగింది. అలాగే మన ఆంధ్రాలో నుంచి కూడా మినిమం 400 మంది పార్టిసిపేట్ చేశారు. టోటల్గా 1200 మంది ఈవెంట్స్ కండక్ట్ చేసామండి మేము అన్ని రకాలుగా. ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వడానికి మా మాస్టర్ గారు, మాకు పని గారు, కమల్ బాషా గారు ఇలాగా అందరి సహకారాలతో నేను ఈవెంట్ సక్సెస్ చేయగలం జరుగుతుందండి. ఇందులో 4 ఈవెంట్లు ఉంటాయి. బాడీ ఫిట్నెస్, వెపన్స్, నాన్ జాక్ స్టిక్స్, యానిమల్ సైజ్, సెల్ఫ్ డిఫెన్స్ ఫైట్స్. హలో,
నా పేరు ఫణికుమార్ అండి. మేము ఆస్ట్రాలజిక్ 369 అని చెప్పి ఒక ఆస్ట్రాలజీ సంస్థ నిర్వహిస్తున్నారు మా బ్రదరు. మాకు హైదరాబాద్లో, తెనాల్లో ఆఫీస్ ఉన్నాయి. నాగేశ్వరరావు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మొదటి నుంచి. ఆయన మా పిల్లలకి ఈ కుంఫు, కరాటే, ఇట్లా దీని ట్రైనింగ్లో ఆయన స్కూల్ రన్ చేస్తున్నారు. యంగ్ మాంగ్స్ కుంఫు అసోసియేషన్. దాని తరపున ఇవాళ నేషనల్స్ ఓపెన్ ఛాంపియన్షిప్ జరగటం, దానిలో మమ్మల్ని ఇన్వైట్ చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన పిల్లల ఆరోగ్యం గురించి, మన శారీరక సౌష్ఠవం, మిగతా ఆరోగ్యానికి సంబంధించి ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మా స్టూడెంట్ నాగేశ్వరరావు నేషనల్ టోర్నమెంట్ పెట్టాడు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చారు. కానీ నేను కూడా ఈరోజు గత సుమారు 55 సంవత్సరాల నుంచి ఈ మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఫీల్డ్ నుంచి ఎంతోమందిని స్టూడెంట్లని తయారు చేసి ఈరోజు ఇండియా వైడ్గా కాకుండా ప్రపంచ వైడ్గా కూడా చాలామంది మాస్టర్లు తయారై ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు ముఖ్యంగా ఈ నాగేశ్వరరావు అనే ఈ మాస్టర్ గారు దగ్గర దగ్గర 20-23 సంవత్సరాల నుంచి మా దగ్గరే ఉంటూ ఈరోజు ఎంతో గొప్పగా ఈరోజు టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంటు ఇంత ముందు కూడా ఒకసారి టోర్నమెంట్ చేశారు కదా, చేశారు. మళ్ళీ ఇది కూడా రెండోదో మూడోదో టోర్నమెంట్ చేస్తారు. కానీ జయప్రదం జరుగుతుంది. కానీ కంపల్సరిగా ప్రతి పిల్లలు, ప్రతి తల్లిదండ్రులుని వాళ్ళ కేర్ తీసుకోవాలి పిల్లల మీద. ఈరోజు తిండామంటే మంచి ఫుడ్ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ డిమాండ్. చిన్మయ మిషన్ 76వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ బోండా ఉమామహేశ్వరరావు. క్వాడ్రిగల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన 26వ కృష్ణా రివర్ క్రాస్ ఈత పోటీలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.